హలో అండి. తులసి అమ్మ శ్రీ మహావిష్ణువుని శపించింది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ అలా శపించడానికి కారణం మాత్రం రాధాదేవి. ఎందుకంటే గత జన్మలో రాధాదేవికి ఈమె చెలికత్తెగా ఉండేది. అలాగా అచ్చం రాధాదేవిలాగే ఉన్న ఈవిడ శ్రీకృష్ణుడి మీద మనసుతో తనని పెళ్లి చేసుకోమని అడిగింది. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న రాధాదేవి భూలోకంలో ధర్మధ్వజుడికి కూతురుగా జన్మించి శంఖచూడుడు అనే రాక్షసుని వివాహం ఆడమని శపించిందనమాట. ఈ శంఖచూడుడు కూడా ఎవరో కాదు, శ్రీకృష్ణుడికి ప్రియ స్నేహితుడు అయిన సుధాముడు అనమాట. అదే కుచేలుడు. ఈ కుచేలుని కూడా రాక్షసునిగా జన్మించమని రాధాదేవి శపించింది. ఆ శపించడానికి గల కారణాలేవి, ఎందుకు రాధాదేవి శంఖచూడు తులసి అమ్మని శపించింది అనే విషయం మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ముందు ముందు నేను కూడా దీనిపైన వీడియో చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.